హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా కోసం బిర్యానీ చేసుకుంటున్నాను. చూడండి, స్టవ్ వెలిగించి కలర్ పెట్టుకొని ఆయిల్ వేసి బిర్యానీ దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాను. అన్నీ వేసేసాక మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా కోసం నేను చేసుకున్న బిర్యానీ అనేది మీకోసం నేను వీడియో తీసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాను. అలాగే వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటున్నాను. క్యారెట్, బీట్రూట్, పొటాటోస్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కలిపేసాక అలాగే టమాటా ముక్కలు కూడా ఇప్పుడే వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, వేస్తున్నాను. ఇంకా టమాటాలు టమాటాలు వేసేసుకున్నాక అలాగే మనం టమాటాలు వేసుకుంటే టేస్ట్ తగినంత ఉప్పు వేసుకున్నాం. అలాగే చిక్కుడు కారం వేసుకున్నాం. అలాగే నేను అవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కలుపుకోవడం అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. కొత్తిమీర కూడా వేసుకున్నప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసాను. పుదీనా ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేదని స్కిప్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా కోసం నేను చేసుకున్న బిర్యానీ ఫ్రైడే ఈరోజు నా కోసం నేను బిర్యానీ చేసుకున్నాను. స్కూల్ నుండి వచ్చిన తర్వాత వేడివేడిగా ఏదైనా తినాలంటే బిర్యానీ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక గ్లాసు బియ్యం నానబెట్టుకున్నాను. అలాగే బిర్యానీ మసాలా పొడి కూడా వేసేసాను. రైస్ ఇవన్నీ వేసుకొని బిర్యానీ మసాలా పొడి వేసి ఒకసారి కలుపుతున్నాను. అలాగే ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని మూత పెట్టాను. మూత పెడితే 3 విజిల్స్ అని చేతితో చూపించాను. అలాగే 3 విజిల్స్ అయిపోయాక మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ 3 విజిల్స్ అయిపోయిన తర్వాత బిర్యానీ అనేది నా బిర్యానీ ఎంతవరకు వచ్చిందని చూపిస్తున్నాను. చూడండి, అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.